హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాల్టి వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. ఫస్ట్ జాక్ ఫ్రూట్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. ఇంకా తర్వాత జాక్ ఫ్రూట్ తోటి హల్వా ప్రిపేర్ చేస్తారు. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆ రెసిపీ కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ జాక్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలి అనేది చెప్పేస్తాను, చూసేయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ జాక్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టము. ప్రతిసారి కొంచెం కొంచెంగా తొనలు తీసుకొని తింటూ ఉంటాము. బయట నుంచి అమ్ముతూ ఉంటారు కదా. సో ఇంకా అలా తీసుకుంటే కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది అండ్ అసలు తిన్నట్టు కూడా ఉండదని చెప్పేసి మా వారి కంట పడిందంట ఈ పెద్ద జాక్ ఫ్రూట్. మొత్తం ఒక 7 కేజెస్ వరకు ఉన్నాయి. సో అందరికీ చాలా ఇష్టం కదా. ఇంట్లో మా అమ్మకు కూడా వచ్చింది. సో మా అమ్మకి ఎప్పుడూ తినలేదంట. సో మా అమ్మ కూడా తిన్నట్టు ఉంటుంది. మేమందరం కూడా ఫుల్గా సాటిస్ఫైగా తినేసేయచ్చు అని చెప్పేసి మా వారు తీసుకొచ్చారు. ఇంకా ఇది తీసుకొచ్చి 3 డేస్ అవుతుంది. కొంచెం తీసుకున్నప్పుడు కొంచెం పచ్చిగానే ఉంది. 3 డేస్ మనం ఎండలో పెట్టామనుకోండి వెంటనే పండిపోతుంది. సో ఎప్పుడైనా సరే జాక్ ఫ్రూట్ మనం తీసుకొచ్చినప్పుడు పచ్చిగా ఉంటే మార్నింగ్ ఈవినింగ్ ఎండ వస్తుంది కదా. సో ఎండలో పెట్టండి, వెంటనే పండిపోతుంది ఒక 2 రోజుల్లో. సో ఫస్ట్ అయితే మనం చేతికి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోకుండా జాక్ ఫ్రూట్ కట్ చేసే సాహసం మీరు అస్సలు చేయకండి. ఫస్ట్ కొబ్బరి నూనె కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా. సో కుకింగ్ ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని చేతులకి అండ్ నైఫ్కి కూడా మంచిగా అప్లై చేసుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఫస్ట్ వీడియోలో చూసినట్టు మా వారు నిలువున కట్ చేశారు. ఎప్పుడైనా సరే నిలువునే కట్ చేయాలి. జాక్ ఫ్రూట్ అడ్డంగా కట్ చేయకూడదు. ఇప్పుడు 2 పీసులు ఉంటాయి కదా. సో అందులో నుంచి ఒక పీస్ తీసుకునేసి నిలువున కూడా వైట్గా ఉంటుంది కదా మధ్యలో. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి గ్రీన్ లైన్తో. సో ఈ నిలువున వైట్ గీత ఒకటి ఉంటుంది మధ్యలో. సో దాన్ని కూడా చుట్టూగా కట్ చేసేసుకున్నామంటే చాలా ఈజీగా తొనలన్నీ కూడా ఊడి వచ్చేస్తుంది. దాన్ని కట్ చేసేసి ఇలా పీస్ ఒకటి పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఉంచామంటే పైన తొనలన్నీ కూడా లూజ్ అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కటికే ఈజీగా తీసుకోవచ్చు, చాలా వీలుగా ఉంటుంది. సో మా వారైతే జాక్ ఫ్రూట్ కట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలాసార్లు కట్ చేశారు. ఇంకా మేము అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు అయితే చాలా దొరికేవి, ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేవారు మా వారు. సో ఇక్కడికి వచ్చేసాక మాకు కొంచెం కష్టం అయిపోతుంది, ఇవి దొరకట్లేదు. కనిపించినప్పుడల్లా మాత్రం తీసుకొస్తూ ఉన్నారు. సో చూశారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కొక్కటిగా తీసేయాలి తొనలు. మనం ఫస్ట్ తొనలు తీయగానే అందులో ఉన్న గింజలు కూడా తీసేయాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత గింజలు తినేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒకేసారి గింజలు కూడా తీసేసి బాక్స్లో పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో 3-4 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. సో మా పిల్లలు కానీ మేము కానీ మా వారు కట్ చేసినప్పుడే మేము తినడం స్టార్ట్ చేసేసాము. సో మా తిండి సగం అయిపోయింది. ఇంకా మా వారు ఒక్కరే కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి నేను మా అమ్మ కూడా కూర్చునేసి ఇంకొకటి తీస్తూ ఉన్నాము. మా అమ్మకు జాక్ ఫ్రూట్ అంటే ఏంటో తెలియదంట ఇప్పటి వరకు. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తినలేదు అని చెప్పి అమ్మ వింతగా చూస్తూ ఉంది వీటిని. సో ఫస్ట్ టేస్ట్ చేసింది అమ్మ, నచ్చలేదంట. ఇంకా తర్వాత ఒక్కొక్కటి తింటూ నచ్చింది అని చెప్పింది. సరే ఫస్ట్ టైం తినే వాళ్ళు ఎవరికైనా సరే జాక్ ఫ్రూట్ అంతగా నచ్చకపోవచ్చు, కానీ 2-3 టైమ్స్ తిన్నామనుకోండి ఫేవరెట్ అయిపోతుంది అందరికీ. మొత్తానికైతే మాకు ఒక గిన్నె నిండా కూడా వచ్చాయి. 4-5 కేజెస్ ఈజీగా వచ్చేసింది. సో నేను ఇప్పుడు వీటితోటి జాక్ ఫ్రూట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. మనకు ఎంత కావాలో అంత జాక్ ఫ్రూట్ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో అసలు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన స్వీట్కి కావాల్సినంత గుప్పెడు డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి ఉంచుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ నెయ్యిలోనే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్స్ ఎప్పుడైనా సరే నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జాక్ ఫ్రూట్ పేస్ట్ని యాడ్ చేసేసుకొని మధ్యలో కొంచెంగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే వెంటనే అడుగంటుకుంటుంది. సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు, ఆ పచ్చివాసన మొత్తం కూడా పోయి ఆ జిగురునెస్ అంతా కూడా పోతుందన్నమాట. సో అప్పటి వరకు మనం చక్కగా ఫ్రై చేసేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది స్వీట్గానే ఉంటుంది. మనం కుక్ చేసినప్పుడు కొంచెం స్వీట్నెస్ తగ్గిపోతుంది. దానికోసం అని చెప్పి నేను ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకున్నాను. సో బెల్లం మొత్తం కూడా కరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకొని చివరగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది.
వేడి వేడి జాక్ ఫ్రూట్ హల్వా రెడీ. సో ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే కూల్గా ఉన్నప్పుడే బాగుంటుంది. సో దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని నెక్స్ట్ డే తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు జాక్ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. జాక్ ఫ్రూట్ తోటి చాలా రెసిపీస్ చేస్తారు. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జాక్ ఫ్రూట్ కటింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో పనిలో పని జాక్ ఫ్రూట్ హల్వా కూడా చేసేద్దామని చెప్పేసి ఇది కూడా యాడ్ చేసేసాను. మరి తప్పకుండా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో రెసిపీతో మళ్ళీ కలుద్దాము. సో మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.